రేపే 5వ తారీఖు కార్తీక పౌర్ణమి బుధవారము ఎంతో పవిత్రమైన రోజు. ఈ రోజున మీరు స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి గనక వేసుకొని చేసినట్లయితే మీకున్నటువంటి కష్టాలు, పాపాలు, దోషాలు, సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి మీ యొక్క తలరాత అనేది క్షణాల్లోనే మారుతుంది. మీ ఇంట్లోకి ధనం దూసుకు వస్తూనే ఉంటుంది. ఎంతో శక్తివంతంగా ఈ స్నానం అనేది సముద్ర స్నానము, నదీ స్నానం అంత పవిత్రంగా ఉంటుంది. స్నానం చేసే నీటిలో ఇది కలుపుకొని చేయటం వలన పిల్లలకు అవ్వచ్చు, పెద్దలకు అవ్వచ్చు, అందరికీ కూడా మృత్యు దోషాలు తొలగిపోతాయి. అలాగే ఈ స్నానం అంటే ఎప్పుడు మనకి శరీరం మీద ఉన్నటువంటి మురికి మాత్రమే కాదు, మన జాతకంలో కొన్ని సంవత్సరాల తరబడి పేరుకుపోయి ఉన్నటువంటి దోషాలను, దరిద్రాలను, తెలిసి తెలియక చేసినటువంటి కర్మలు, పాపాలు ఇలాంటివన్నీ కూడా మన వెంటపడి మనకేంటంటే అపమృత్యు దోషాలని చెప్పేసి కొన్ని ప్రమాదాలు ఇలా చాలా రకాలుగా వెంటబడుతూ ఉంటాయి. కొన్ని రకాలైనటువంటి శని దోషాలు, కుజ దోషాలు ఇవన్నీ కూడా. కాబట్టి అలాంటి వాటన్నింటినీ కూడా తొలగించుకోవటానికి ఎంతో పవిత్రమైనటువంటి ఈ కార్తీక పౌర్ణమి రోజున చేసే ఈ స్నానం వలన ఆ శివానుగ్రహం అనేది మీకు పుష్కలంగా దొరుకుతుంది. మీకు అన్ని రకాలైనటువంటి మృత్యు దోషాల నుంచి బయటపడగలుగుతారు. బయటికి వెళితే ఎప్పుడు ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియనటువంటి రోజుల్లో మనం చేసుకునేటటువంటి పూజలతో పాటుగా ఈ పరిహారాలు అనేవి కూడా మనకి నూతన ఆయుష్ను, నూతన ఉత్తేజాన్ని ఇస్తాయి. అంటే నిండు నూరేళ్ల ఆయుష్ను పెంచడానికి ఇలాంటి స్నానాలు అంటే మనం చేసేటటువంటి పరిహారాలు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. ఎందుకంటే చాలామందికి కుదరదు. ఇప్పుడు ఉన్నటువంటి బిజీ లైఫ్ వల్ల ఏదన్నా సముద్ర స్నానానికి వెళ్ళి చేయాలన్నా, లేదా నదుల దగ్గరికి వెళ్ళి చేయాలన్నా, చెరువుల దగ్గరికి వెళ్ళి చేయాలన్నా, లేదా కాలువల దగ్గరికి వెళ్ళి స్నానాలు చేయాలన్నా అసలు కుదరదు. బయటికి వెళితే ఎప్పుడు ఏ ప్రమాదాలు జరుగుతాయో తెలియదు. కాబట్టి మనకేంటంటే మన ఇళ్లల్లోనే చక్కగా మనకు రక్షణగా మన ఇంట్లోనే మనం స్నానం చేసేటటువంటి ఆ బకెట్ నీళ్ళల్లోనే ఇవి వేసుకొని చేయటం వలన శక్తివంతమైనవి మనకు అన్ని రకాలైనటువంటి దోషాలు అనేవి తొలగిపోతాయి అన్నమాట. కాబట్టి ఏం వేసుకోవాలి, ఎలా చెయ్యాలి, పూజ ఎలా చేసుకోవాలి, 365 ఒత్తుల దీపం ఎలా వెలిగించుకోవాలి, ఈ కార్తీక పౌర్ణమి ఎంత పవిత్రమైన రోజు, ఈ రోజున మీరు చేయాల్సిన పనులు, చేయకూడని పనులు ఇవన్నీ కూడా వీడియోలో చక్కగా వివరించబడతాయండి. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే మీకు అంతా కూడా చక్కగా అర్థమవుతుంది. అలాగే మన వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. రేపు మనకు బుధవారంతో కూడుకొని ఈ కార్తీక పౌర్ణమి రాబోతుంది. ఇది ఎంతో పవిత్రమైనటువంటి రోజు. కార్తీక మాసం అంటే ఎంత పవిత్రమైనటువంటి మాసమో అందరికీ తెలిసినటువంటి విషయమే. కార్తీక మాసంలో వచ్చేటటువంటి ప్రతి రోజును కూడా ఒక పర్వదినంగా జరుపుకుంటూ ఉంటాము. కార్తీక సోమవారాలు అనేవి ఇంకా శక్తివంతమైనవి. ముఖ్యంగా ఈ కార్తీక మాసం అంటే శివకేశవులకు ప్రత్యేకంగా ఎంతో ఇష్టమైనటువంటి మాసం కాబట్టి శివకేశవులకు ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటారు. అలా చేయటం వలన మన జాతకంలో ఉన్నటువంటి అన్ని రకాల దోషాల నుంచి, సమస్యల నుంచి బయటపడవచ్చు. ఆ శివానుగ్రహం పుష్కలంగా ఉంటుంది. శివుడికి ఎంతో ఇష్టమైనటువంటి మాసం ఈ కార్తీక మాసము. ఈ కార్తీక మాసంలో వచ్చే ఈ కార్తీక పౌర్ణమి చాలా శక్తివంతమైనది, చాలా పవిత్రమైనది. చాలామందికి ఏంటంటే కుదరదు. అంటే కొంతమంది ఆడవాళ్ళు కూడా ఉద్యోగాలని, వ్యాపారాలను చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఇంట్లో పూజలు చేసుకోవాలని మనసులో ఉన్నప్పటికీ కూడా చేయటానికి ఏమాత్రం టైం అనేది సరిపోదనమాట. అలాంటి వాళ్ళు రేపు కార్తీక పౌర్ణమి రోజున చక్కగా ఇంట్లో దీపారాధన చేసుకొని మీరు ఉపవాసం గనక ఉన్నట్లయితే మనం చెప్పినట్లుగా మీకు ఈ కార్తీక మాసం మొత్తం కూడా పూజ చేసినంత పుణ్యం. అంటే ఈ రోజున కనుక మీకు కుదిరి మీరు చక్కగా శివాలయానికి వెళ్ళి 365 ఒత్తుల దీపాన్ని కనుక వెలిగిస్తే కార్తీక మాసము ప్లస్ సంవత్సరం మొత్తం కూడా మీకు పూజ చేసినంత పుణ్య ఫలితం అనేది కలుగుతుందన్నమాట. కాబట్టి రేపొక్క రోజున మీరు ఈ పౌర్ణమి రోజున ఒక్క రోజున మీరు చక్కగా ఉపవాసం ఉండేటటువంటి ప్రయత్నం, అంటే ఉపవాసం అంటే మీకు శక్తి ఉంటేనేనండి. లేదు మేము పూర్తిగా ఉపవాసం ఉండలేమని అనుకున్న వాళ్ళు పాలు, పండ్లు, అల్పాహారము అంటే ఇడ్లీ,
ఇడ్లీ కానీ, దోస కానీ ఇలాంటివి తింటా ఉండవచ్చు. కటిక ఉపవాసం ఉండాలని చెప్పేసి మనకు భగవంతుడు ఎక్కడా కూడా చెప్పలేదనమాట. కాబట్టి మనం సంతోషంగా ఆ తండ్రికి ఒక చిన్న దీపారాధన చేసినా కూడా ఎంతో మురిసిపోతాడనమాట. కాబట్టి రేపు చక్కగా సూర్యోదయానికి ముందుగానే లేచి ఇంటిని వాకిలిని శుద్ధి చేసుకోండి. గుమ్మం బయట ఆవు పేడతో చక్కగా పేడ కల్లాపు చల్లుకోండి. మనకి సిటీస్‌లో అయితే సిమెంట్ రోడ్లు ఉంటాయి కాబట్టి నీటితో శుభ్రంగా కడుక్కొని చక్కగా ముగ్గు వేసుకోండి. పసుపు కుంకుమలు చల్లుకోండి. గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని స్వస్తిక్ గుర్తులు వేసుకోండి. అలాగే మామిడి తోరణాలు, బంతిపూల తోరణాలు గుమ్మాలకు కట్టడం వలన గుమ్మం ఎంత కలకలలాడుతూ ఉంటే లక్ష్మీదేవి మీ ఇంటి లోపలికి వద్దన్నా కూడా అడుగు పెడుతుందనమాట. అలా చేసేసి ఇల్లంతా కూడా కాస్త నీటిలో ఉప్పు వేసేసి ఇల్లంతా కూడా శుద్ధి చేసుకోండి. తర్వాత కాసిన పసుపు నీటిని కూడా చిలకరించడం వలన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ నకారాత్మక శక్తులన్నీ కూడా తొలగిపోతాయన్నమాట. అలా చేసేసి చక్కగా మీరు కూడా పరిశుభ్రంగా స్నానం అనేది చెయ్యాలి. ఈరోజు 2 పూటల స్నానం అనేది చెయ్యాలి. పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు. మనకు స్నానం ఎంత ముఖ్యమైనదో అంటే పిల్లలు, పెద్దలు కానీ మనం స్నానం కోసం ఎదురు చూస్తూ ఉంటాము. అలాగే ఈ రోజున శివాలయానికి వెళ్ళి కానీ లేదా మీ ఇంట్లో శివలింగం ఉన్నా సరే శివుడికి అభిషేకం చేయటం కూడా అంతే ముఖ్యం అన్నమాట. మనకి స్నానం ఎలాగో శివుడికి అభిషేకం అలాగా. శివుడు అభిషేక ప్రియుడు అనమాట. కాబట్టి ఈ రోజున మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి ఒక్క చెంబుడు నీటితో కానీ లేదా పాలతో కానీ లేదా ఇట్లా కాసిని ఒక్క చెంబుడు నీళ్ళైనా చాలండి. మనకు పాలని, చెరుకు రసం అని చాలా రకాలుగా చేస్తూ ఉంటారు అభిషేకాలు. అలా మీ శక్తికి తగ్గట్లుగా మీరు అభిషేకాలు చేయొచ్చు. లేదా మా వల్ల కాదనుకున్న వాళ్ళు ఒక చెంబుడు నీటితోనైనా సరే అభిషేకం చేస్తే ఆ శివయ్య ఎంతగానో మురిసిపోయి మీ యొక్క కోరిన కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుస్తాడనమాట. అలా చక్కగా అభిషేకం చేసేసి మారేడు దళం ఉంటుంది కదండి, శివుడికి 3 త్రినేత్రుడు అని చెప్పి ఎలా అంటారో అలాగే 3 ఆకులు కలిగి ఉంటాయన్నమాట మారేడు దళము. అలా ఆ మారేడు దళం ఆకుని తీసుకొని చక్కగా దాని మీద ఒక దీపాన్ని వెలిగించి శివయ్య ముందల వెలిగిస్తే మీకు ఎంతో పుణ్య ఫలితం అనేది కలుగుతుందన్నమాట. అలాగే ఈ రోజున మారేడు చెట్టు కనిపిస్తే ఒక చెంబుడు నీటిని పోసి చక్కగా చెట్టును తాకి నమస్కారం అనేది చేసుకోండి. అలా చేయటం వలన మీకు కోటి రెట్ల పుణ్య ఫలితం అనేది కలుగుతుందన్నమాట. అలాగే మనకి ఈ రోజున కార్తీక పౌర్ణమి కాబట్టి లక్ష్మీదేవికి కూడా ఈరోజు ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు కాబట్టి ఈ రోజున శివపార్వతుల యొక్క చిత్రపటంతో పాటుగా లక్ష్మీనారాయణుల యొక్క చిత్రపటం దగ్గర కూడా మీరు చక్కగా దీపాలు వెలిగించండి. మట్టి ప్రమిదల్లో కానీ పిండి ప్రమిదల్లో కానీ దీపారాధన చేస్తే మీ యొక్క పూజకు రెట్టింపు ఫలితం అనేది కలుగుతుంది. కాబట్టి కింద తమలపాకులు పెట్టేసేసి మట్టి ప్రమిదల్లో ఆవు నెయ్యి పోసేసి దీపారాధన చేయండి. లేదు అనుకుంటే పిండి ప్రమిదలైనా సరే, మట్టి ప్రమిదలైతే 2 చెయ్యాలి, 2 ప్రమిదల్లో చెయ్యాలి. పిండి ప్రమిదలైతే 5 పిండి ప్రమిదలు తయారు చేసుకొని చక్కగా వాటిట్లోనైనా దీపారాధన చేసుకోవచ్చు. ప్రమిదలకు కాస్తంత గంధము, కుంకుమ, పుష్పాలను సమర్పించి చక్కగా దీపారాధన చేసుకొని చక్కగా హారతి ఇచ్చేసి అక్షింతలు వేసుకొని చక్కగా మనం దీపారాధన అనేది ఎంతో పవిత్రంగా చేసుకోవాలన్నమాట. అలాగే మనకి వాకిట్లో చాలామంది ఏంటంటే చాక్ పీసులతో అలా ముగ్గులు వేస్తూ ఉంటారు. అలా ఎప్పుడూ కూడా వేయకూడదు. బియ్య పిండితో కానీ లేదా ముగ్గుతో కానీ మనం ఎప్పుడైనా వాకిట్లో ముగ్గు అనేది వేసుకోవాలి. అలాగే దేవుడి దగ్గర దీపారాధన చేసేటప్పుడు దేవుడి యొక్క పూజా మందిరం ముందు కూడా బియ్య పిండితో ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలు అనేవి చల్లుకోవాలి. అంతేకాని చాక్ పీసులతో అలా ఎలా పడితే అలా రంగుల చాక్ పీసులు వాటితో వీటితో వేస్తూ ఉంటారు. అలా చేయటం వలన ఏంటంటే మీ యొక్క పూజకు ఫలితం అనేది ఏమాత్రం కూడా ఉండదన్నమాట. మనకి నియమ నిష్టలు అనేవి చాలా తప్పనిసరి. మనం ఎంత గొప్పగా పూజ చేశామా, ఎన్ని రకాల నైవేద్యాలు చేశామా అన్నది లెక్క కాదండి. చేసే కాస్తంత పూజ అయినా సరే మనం పరిశుద్ధంగా చేశామా లేదా అన్నదే ముఖ్యం అన్నమాట. ఈ రోజున అసలు కార్తీక పౌర్ణమి రోజున ముఖ్యంగా ఏంటంటే కార్తికేయుడు తారకాసురుడు అనేటటువంటి రాక్షసుడిని సంహరించినటువంటి రోజు కాబట్టి ఆకాశంలో ఉన్నటువంటి దేవతలందరూ కూడా ఒక దీపావళిగా ఈ కార్తీక పౌర్ణమిని జరుపుకుంటూ ఉంటారు. అంటే తారకాసురుడు అనే రాక్షసుడు అనేవాడు కొన్ని వందల సంవత్సరాలు రాక్షస పరిపాలన చేసి జనాలను ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులకు గురి చేశాడు. కాబట్టి కార్తికేయుడు అనేటటువంటి రాజు తారకాసురుడిని సంహరించాడు. కాబట్టి చాలా సంతోషంగా భక్తులు, ప్రజలందరూ కూడా ఆనందంతో ఈ కార్తీక పౌర్ణమిని జరుపుకుంటూ ఉంటారు. ఈ రోజున మహాశివుడు ఆనంద తాండవం చేస్తూ ఉంటాడనమాట. కాబట్టి ఇంతటి శక్తివంతమైనటువంటి ఈ రోజున మీరు
స్నానం చేసేటటువంటి నీటిలో తులసీ దళాలు కానీ, లేదా గోమూత్రం కానీ, లేదా మారేడు దళాలు కానీ, చిటికెడంత విభూదిని కానీ, ఇలా మీకు ఏవి అందుబాటులో ఉంటే అవి ఇప్పుడు మనం చెప్పుకున్నట్లు చిటికెడు పసుపునైనా వేసుకోవచ్చండి. ఇలా మీకు అందుబాటులో ఉన్నవి ఏదో ఒక వస్తువుని మీరు వేసుకొని స్నానం చేసే నీటిలో స్నానం చేయండి. అలా స్నానం చేసేటప్పుడు ఏంటంటే గంగా, యమున, కావేరి, తుంగభద్ర, సరస్వతి ఇట్లా నదుల పేర్లను కూడా మనసులో తలుచుకుంటూ స్నానం చేయటం వల్ల ఏంటంటే పుణ్యనది స్నానం చేసినంత పుణ్యము కలుగుతుంది, సముద్ర స్నానం చేసినంత పుణ్యం కూడా కలుగుతుందన్నమాట. మనకు తులసీ దళాలు అనేవి విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరము. అలాగే మారేడు దళాలంటే శివయ్యకి ఎంతో ఇష్టము. విభూది అన్నా కూడా ఇష్టమే. గోమూత్రంలో ముక్కోటి దేవతలు అంటే గోవులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఇవన్నీ పవిత్రమైనటువంటి వస్తువులే. కాబట్టి ఇందులో మనం ఏదో ఒక్కటి వేసుకున్నా సరిపోతుంది. ఏమీ లేదనుకుంటే చిటికెడు పసుపు కానీ, లేదా గల్లులుప్పైన వేసుకొని చేయొచ్చు అనమాట. ఇలా చేయటం వలన మీకున్నటువంటి ఆ శరీరం మీద క్రిములతో మురికితో పాటుగా జాతక దోషాలు, పాపాలు అన్నీ కూడా కడుక్కొని పోతాయి అన్నమాట. అలా చేసేసి ఈ రోజున పసుపు రంగు బట్టలు కానీ, ఆకుపచ్చ రంగు బట్టలు కానీ, అలాగే అంచులు ఉండాలన్నమాట. అలా అంచులు ఉన్నటువంటి పట్టు వస్త్రాలు మీరు ధరించడం వలన మీకు ఎంతో పుణ్య ఫలితం అనేది కలుగుతుంది. నలుపు రంగు బట్టలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ధరించకూడదు. అంటే బ్లౌజుల రూపంలోనో, ప్యాంటుల రూపంలోనో, షర్టుల రూపంలోనో, చున్నీల రూపంలో కానీ ఇట్లా నలుపు అనేది ఎక్కడా కూడా కలవకుండా చూసుకోండి. అలా నలుపు వేసుకోవటం వల్ల ఏంటంటే చాలా రకాలైనటువంటి నష్టాలు వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట. చక్కగా అలాగా మంచిగా బట్టలు ధరించేసి మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళేసి శివాలయంలో ఏంటంటే 365 ఒత్తులు వెలిగించండి. 365 ఒత్తులు ఈ కార్తీక పౌర్ణమి రోజున వెలిగించటం వలన మీకు కోటి జన్మల పుణ్య ఫలితం కలుగుతుంది. 365 ఒత్తులు మీరు ఉదయమైనా వెలిగించవచ్చు. అంటే ఉదయం 7 గంటల కల్లా వెలిగించాలి. లేదా సాయంత్రం సంధ్యా సమయంలోనైనా వెలిగించుకోవచ్చు. మీరు ఉపవాసం ఉండి ఇలా వెలిగించుకోవటం చాలా మంచిది. ఉపవాసం ఉండలేని వారు ఉదయం పూట వెలిగించుకోండి. లేదు అనుకుంటే మేము ఉపవాసం ఉంటామండి, సాయంత్రం చంద్రుడికి పూజ చేసుకున్న తర్వాత మేము భోజనం చేస్తామనుకున్న వాళ్ళు సాయంత్రం అయినా చక్కగా మీరు ఈ 365 ఒత్తులు వెలిగించుకోవచ్చు. ఈ 365 ఒత్తులు వెలిగించడం వల్ల ఏంటంటే మీకు ఈ సంవత్సరం అంటే మనకు సంవత్సరానికి 365 రోజులు కాబట్టి మనం సంవత్సరం మొత్తం పూజ చేసిన పుణ్య ఫలితం అనేది కలుగుతుందన్నమాట. అంత పవిత్రంగా 365 ఒత్తులు అనేవి ఉపయోగపడతాయి. ఈ రోజున చక్కగా ఆడవారు ఇలా ఉతికిన బట్టలు ధరించి మంచిగా కాళ్ళకు పసుపు రాసుకోవాలి. చేతులకు మట్టి గాజులు ఏంటంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టము కాబట్టి మట్టి గాజులు, కాళ్ళకు మెట్టెలు, నుదుటిన కుంకుమ, జడ వేసుకొని తల్లో పువ్వులు పెట్టుకొని చక్కగా ఇట్లా అలంకరణ చేసుకొని మీరింట్లో పూజ కావచ్చు, లేదా శివాలయానికి వెళ్ళి అక్కడ 365 ఒత్తులు వెలిగించడం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా చక్కగా ఇలా రెడీ అయ్యి మీరు చేసుకోవాలన్నమాట. అంతేకాని ముడి వేసుకొని ఎలా పడితే అలా చేస్తే మీరు చేసేదానికి ఫలితం అనేది రాదు. ఇంకా ఈ కార్తీక మాసంలో 365 ఒత్తులతో పాటుగా మీరు ఇంట్లో తులసమ్మ దగ్గర కూడా అంటే తులసి కోట దగ్గర కూడా దీపం వెలిగించండి. ఉసిరి దీపాన్ని వెలిగించినా మీకు మంచిదే. ఈ రోజున నారికేల దీపాన్ని వెలిగించినా మీకు మంచిదేనమాట. అంటే నారికేల దీపం అంటే పరమేశ్వరుడికి ఎంతో ప్రీతికరం కాబట్టి కొబ్బరికాయని చక్కగా సమానంగా పగలకొట్టేసేసి ఆ కొబ్బరికాయలో నీళ్లను చక్కగా ఒక గ్లాసులో పోసేసి తీర్థంలాగా చక్కగా పెట్టేసేసేయండి. తర్వాత ఆ కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యి పోసేసి 3 ఒత్తులు వేసేసి ఆ కొబ్బరి చిప్పకు కూడా గంధము కుంకుమ బొట్లు పెట్టేసి చక్కగా దీపాలు వెలిగించుకోవాలన్నమాట. ఈ నారికేల దీపం అనేది కూడా ఎంతో పవిత్రమైనది, ఎంతో శక్తివంతమైనది. లేదు అనుకుంటే ఉసిరి దీపం అయినా వెలిగించవచ్చు అనమాట. అంటే ఉసిరి చెట్టులో సాక్షాత్తు విష్ణుమూర్తి కొలువై ఉంటాడు కాబట్టి ఉసిరి చెట్టు ఈ కార్తీక మాసంలో తాకినా కూడా మనకున్నటువంటి దోషాలు తొలగిపోతాయి. పూజలు చేయలేని వారు ఉసిరి చెట్టును తాకినా ఎంతో పుణ్య ఫలితం అనేది కలుగుతుంది. కాబట్టి మనకి ఉసిరికాయ కూడా లక్ష్మీదేవి యొక్క కన్నీటి బొట్టు నుంచి ఉద్భవించింది కాబట్టి ఉసిరి దీపాన్ని వెలిగించుకోండి. ఉసిరికాయని తీసుకొని అంటే పెద్ద ఉసిరికాయ ఉంటుంది కదండి, అది తీసుకొని దాని మీద కొంచెం పైన భాగం తీసేసి అందులో ఆవు నెయ్యి పోసేసి పువ్వొత్తులు ఉంటాయి కదా వాటిని ఆవు నేతిలో ముంచేసేసి అట్లా ఉసిరి దీపం మీరు ఇంట్లో వెలిగించుకోవచ్చు. సాయంత్రం చంద్రుడు వచ్చిన తర్వాత చంద్రుడు ఎదురుగా పూజ చేసుకొని అక్కడ వెలిగించుకోవచ్చు.
తులసి కోట దగ్గర వెలిగించుకోవచ్చు, శివాలయంలో వెలిగించుకోవచ్చు. ఇలా మీ ఇష్టాన్ని బట్టి 365 ఒత్తులా, లేదా నారికేల దీపమా, లేదా ఉసిరి దీపమా, ఇట్లా మీ ఇష్టాన్ని బట్టి మీరు చేసుకోవచ్చనమాట. ఏది చేసినా కూడా మీకు మంచి పుణ్య ఫలితమే కలుగుతుంది. సాయంత్రం చంద్రుడిని చూసిన తర్వాత మీరు ఉపవాసం ఉన్నవాళ్ళు ఉపవాస దీక్షను విరమించుకొని చక్కగా భోజనం అనేది చేసుకోవచ్చనమాట. అంటే స్వామివారికి నైవేద్యాలు సిద్ధం చేస్తారు కదా, గారెలు, బూరెలు, పూర్ణాలు, అలాగే పులిహార, పాయసము, ఇలాంటివన్నీ కూడా స్వామివారికి నైవేద్యంగా పెడతారు కదా. మీరు ఉపవాసం విరమించుకున్న తర్వాత ఆ విస్తరని తీసుకొని మీరు వడ్డించుకొని తింటే మీకు చాలా మంచి ఫలితం అనేది కలుగుతుందన్నమాట. ఇలా చేయటం వలన ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. జేబులో రూపాయి బిళ్ళ కూడా లేదనుకున్న వాళ్ళకి డబ్బు అనేది విపరీతంగా వచ్చి పడుతుంది. ఎక్కడెక్కడ దోషాలు, పాపాలు, దరిద్రాలన్నీ కూడా తొలగిపోతాయన్నమాట. ఎంతసేపటికి మనిషికి రెక్కల కష్టమే కాదు, కాస్తంత కలుసుబాటు ఉంటే జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు. కాబట్టి అలాంటి కలుసుబాటు అంటే ఊరికే రాదు. మనం చేసే పూజల వల్ల, పుణ్యాల వల్ల, ఇలాంటి వాటి వల్ల మనిషి సంపాదన పరంగా మంచిగా ఎదగగలుగుతాడు. అంతేకాని ఎంతసేపటికి రేయింబొగులు చేసినా కూడా ఎవ్వరూ ఏమీ సాధించలేరండి. దైవ కటాక్షం అనేది మనిషికి తప్పనిసరి. అలాగే ఈ రోజున ఏంటంటే శివకేశవుల యొక్క పటం ముందల అంటే పున్నము చంద్రుడికి పూజ చేస్తారు కదా, అప్పుడు చలిమిడిని నైవేద్యంగా పెడితే స్త్రీలకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. అంటే గర్భసంచికి కొంచెం అనారోగ్య సమస్యలు, కాళ్ళ నొప్పులు, ఇలాంటివి స్త్రీలు చాలా రకాలుగా బాధలు పడుతూ ఉంటారనమాట. అలాంటివన్నీ కూడా తొలగిపోతాయి. ఇంకా ఈ రోజున మీరు ప్రసాదంగా ధనియాలు, బెల్లము, ఆవు నెయ్యి, ఈ మూడిటిని దేవుడి ముందల నైవేద్యంగా పెట్టండి. అంటే 1 స్పూను ధనియాలు, 1 స్పూను బెల్లము, అలాగే అందులో 1 స్పూన్ ఆవు నెయ్యి, ఈ మూడింటిని కూడా ఒక బౌల్లో వేసేసి చక్కగా కలిపేసి నైవేద్యంగా పెట్టి దాని తర్వాత మీరు స్వీకరించండి. ధనియాలు ఏంటంటే లక్ష్మీదేవి రూపాలు. ధనియాలు బంగారు ఛాయలో ఉంటాయి కాబట్టి ధనియాలను మనం ఇలా ప్రసాదంగా స్వీకరించడం వలన మనకు బాగా కలిసి వస్తుంది. దరిద్ర బాధలు తొలగిపోతాయన్నమాట. అలాగే ఆవు నెయ్యి కూడా ఎంతో శక్తివంతమైనది. బెల్లం కూడా తీపి అంటే శుభానికి గుర్తు కాబట్టి ఈ నైవేద్యం కూడా మీ యొక్క జాతక దోషాలను తొలగిస్తుంది. కాబట్టి చక్కగా అలాగే ఈ రోజున ముఖ్యంగా ఏంటంటే దీపదానం చేయాలి. అంటే ఏదైనా బ్రాహ్మణుడికి ఏదన్నా స్వయం పాకం ఏదన్నా సమర్పించి, అంటే బియ్యము, కూరగాయలు, ఒక 100 రూపాయలు కానుక, అలాగే పిండి దీపాలు కానీ లేదా వెండి ప్రమిదలు కానీ ఇలాంటివి దానం చేస్తారనమాట. అంటే ఈ దీపదానం వలన మీకున్నటువంటి దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి దీపదానం చేసే ప్రయత్నం చేయండి. అలాగే మనకి ఈ రోజున శివాలయంలో ఆకాశ దీపాన్ని వెలిగిస్తారండి ధ్వజస్తంభం దగ్గర. దాన్ని దర్శించుకున్నా కూడా మీకు ఎంతో పుణ్య ఫలితం అనేది కలుగుతుంది. గోవుకు ఆహారంగా ఈ రోజున ఏమి తినిపించినా, పచ్చిగడ్డ అవ్వచ్చు, పండ్లు, కూరగాయలు ఏవి తినిపించినా కూడా మీకు ఎంతో పుణ్య ఫలితం కలుగుతుంది. కాబట్టి చక్కగా మనం చెప్పినట్లుగా ఇలాంటి నియమనిష్టలతో ఇలాంటివన్నీ చేయండి. ఈరోజు నాన్ వెజ్ తింటము, తలకు నూనె రాసుకోవటము, అలాగే ఇంట్లో అంటే ఇల్లు శుద్ధి లేకుండా ఉంచుకోవటము, దీపారాధన చేయకుండా ఉండటం, ఇలాంటివి చేస్తే మాత్రం అష్ట కష్టాలతో ఎక్కడెక్కడ దరిద్ర బాధలన్నీ కూడా పట్టి చాలా రకాలుగా ఇబ్బందులు పడే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఇలాంటివి చేయకూడదు. అర్థమైంది కదండి. స్నానం చేసే నీటిలో ఏం వేసుకొని చేయాలి, ఏం చేయకూడదు అనేది. అలాగే దీపాలు ఎలా వెలిగించాలి, 365 ఒత్తుల దీపం ఎలా వెలిగించాలి, నారికేల దీపం, ఉసిరి దీపం, ఇలాంటివన్నీ కూడా మన వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది. తద్వారా మీకు భగవంతుడు ఏదో ఒక రూపంలో తప్పకుండా సహాయం చేస్తాడు. కాబట్టి వీడియోకి ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అనే మంత్రాన్ని కామెంట్ చేయటం వలన ఆ పరమేశ్వరుడి యొక్క ఆశీస్సులతో మీరు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటారు. అపమృత్యు దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఆయు ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో కుటుంబంతో హ్యాపీగా ఉంటారనమాట. కాబట్టి చక్కగా ఇలా చేసేసేయండి. మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. సర్వేజన సుఖినో భవంతు. ఓం నమః శివాయ.